చెరువులో తొంగి చూసినట్టుగా ఉంటుంది. దాని బాటం కనబడేటంత క్లారిటీ ఉంటుంది. నార్మల్గా పొజిషన్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ పొజిషన్ ఈ రిథమ్ అచీవ్ కానప్పుడు సెక్షన్ 1 చిత్రాల్లో normally before this rhythm is achieved, either the IESM centers predominate. సో ఇక్కడ ఈ అచీవ్ కాకుండా ఏం చేస్తాయంటే ప్రిడామినేట్ చేస్తుంటాయి, ఒకదాని నుండి డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఈ డామినేట్ చేయడంలోనే నువ్వు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటావు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయవు. అదనమాట ఆ స్టేట్, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ద యాక్టివిటీస్ ఆఫ్ మైండ్ సెక్షన్ 1 ఆర్ మైండ్ సెక్షన్ 1 యాక్టివిటీస్ ఏంటి అంటే ఎక్స్పీరియన్సింగ్, ప్యూర్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఈస్ దే అనేది. ఆ స్థితికి వెంటనే అవేకెన్ అవటం చెప్పాను ఇంతకుముందు జాగ్రత్త ప్రాక్టీస్ లో. ఎక్స్పీరియన్సింగ్ అండ్ పర్వర్జన్, డిల్యూజన్, స్లీప్ అండ్ రీకలెక్షన్. సో ఈ సెక్షన్ 1 యొక్క ఫంక్షన్స్ ఏమిటయ్యా అంటే ఎక్స్పీరియన్సెస్. సో ఏ ఇంపల్స్ వచ్చిందో ఆ ఇంపల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ప్యూర్ ఫామ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దీన్ని కరెక్ట్ నాలెడ్జ్ అని చెప్పచ్చు, మైండ్ మోడిఫికేషన్ లో కరెక్ట్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. రెండోది పర్వర్షన్. పర్వర్షన్ అంటే ఏంటంటే ఆ కరెక్ట్ నాలెడ్జ్ కి నీ యొక్క థాట్ ని కలిపి నాలెడ్జ్ కింద తీసుకుంటుంది. ఇది మైండ్ మోడిఫై చేస్తున్నమాట. దీనికి ఇన్కరెక్ట్ నాలెడ్జ్ అనొచ్చు. అవేర్నెస్ ఒక ఫంక్షనాలిటీ ఎలా మారుతుంది అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అనేది యానిమేషన్ లో చెప్తున్నాం కదా. ఆబ్జెక్ట్ నుండి ఇంపల్సెస్ వస్తాయి, ఆ ఇంపల్స్ రెస్పాన్సెస్ గా మైండ్ లోంచి ఇంపల్సెస్ వస్తాయి. అవేర్నెస్ యొక్క లెవెల్ బట్టి ఈ అవేర్నెస్ అనేది దీనైనా చూస్తుంది, దాన్నైనా చూస్తాం. అదే రెండు ఒకేసారి సైమిల్టేనియస్ చూడడం జరగదు. టైం షేరింగ్ ఇస్తావు అనమాట నువ్వు. సో దేర్ఫోర్ వీటి యొక్క మిక్స్చర్ నువ్వు అర్థం చేస్తున్నావు అనుకుంటావు, నీకు తెలిసింది అనుకుంటావు. సో ఇక్కడ ఆల్రెడీ మోడిఫై అయ్యింది కాబట్టి అంటే ఉన్న సిగ్నల్ కి, ఆబ్జెక్ట్ వచ్చే ఇంపల్స్ సిగ్నల్ కి నీ యొక్క మైండ్ సిగ్నల్ కూడా యాడ్ చేసావు కాబట్టి అది పర్వర్షన్ అంటారు. పర్వర్షన్ అంటే చెడియాలని ఏం లేదు కాదు, ఉన్నది కాకుండా కొంచెం కలిపింది. నీ యొక్క ఎక్స్పెక్టేషన్, నీ యొక్క ఎజంప్షన్, నీ యొక్క ఒపీనియన్, నీ యొక్క బిలీఫ్, వీటిని కలుపుతావు అనమాట. అండ్ డిల్యూషన్. డిల్యూషన్ అంటే ఇమాజిన్ చేస్తాం. అసలు అక్కడ పర్వర్షన్ అంటే ఉన్నదాన్ని మార్పు చేయడం, డిల్యూషన్ అంటే లేనిది యాడ్ చేయడం. లేనిది యాక్చువల్లీ ఈ ఇమాజినేషన్ అనమాట, ఇమాజినేషన్ మోడిఫికేషన్ ఆఫ్. అండ్ స్లీప్ లేదా అసలు దాన్ని పట్టించుకోకుండా నిద్రావస్థలో. అండ్ రీకలెక్షన్, అది దాన్ని మెమరీ కింద కన్వర్ట్ చేస్తావు. అలా వచ్చిన మోడిఫికేషన్ ని ఆ మెమరీకి టైమ్ స్పేస్ ఇండెక్స్ ఇస్తావు, పెయిన్ ప్లెజర్ ఇండెక్స్ ఇస్తావు. సో సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ లో ఏ యాక్టివిటీ అయినా ఆర్ పెయిన్ఫుల్, సమ్ అదర్ ఆర్ ప్లెజరబుల్. అయితే దీంట్లో ప్రతిదీ నీకు పెయిన్ఫుల్ యాక్టివిటీ అవ్వచ్చు, ప్లెజరబుల్ యాక్టివిటీ అవ్వచ్చు. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేప్పటికీ ఎక్స్పీరియన్స్ నీకు పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ప్లెజరబుల్ అవ్వచ్చు కదా. ఒక మంచి స్మెల్ ని ఆస్వాదించడం అనేది ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్. అదే సపోజ్ ఒక దుర్గంధాన్ని వాసించడం అనేది పెయిన్ ఎక్స్పీరియన్స్. అలాగే ఒకప్పుడు ఈ పర్వర్షన్ చేసింది, ఆ పర్వర్షన్ చేయటం వల్ల నీకు ఆనందం కలగచ్చు. నువ్వు ఏది షుడ్ బి అనుకుంటున్నావు, ఎలా జరగాలనుకుంటున్నావో అలా జరిగింది అని ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నీకు ఒక ఆనందం వస్తుంది. అలాగే పర్వర్షన్ చేయడం వల్ల నీకు పెయిన్ కూడా కలగచ్చు. అలాగే డిల్యూషన్ కూడా, ఇమాజినేషన్ లో నువ్వు ఇలా అయితే హోప్ గా ఆలోచించావు, నీకు ప్లెజర్ కలగచ్చు. ఆతృతగా ఆలోచించావు, ఏమో ఏం జరుగుతుందో అని హోప్లెస్ గా ఆలోచించావు, పెయిన్ కలగచ్చు. సో దేర్ఫోర్ ఈ 5 స్థితులు నీకు ప్లెజర్ కానీ పెయిన్ కానీ కలిగిస్తూ ఉంటాయి. కంట్రోల్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బై ద కంట్రోల్ కరెక్టివ్ మెథడ్స్. ఈ యాక్టివిటీస్, ఈ మైండ్ యొక్క యాక్టివిటీస్ 5 ఉన్నాయే, దీన్ని దేంతో కంట్రోల్ చేస్తావు? కరెక్టివ్ మెథడ్స్ తో కంట్రోల్ చేస్తావు. కరెక్టివ్ మెథడ్స్ అంటే స్లీప్ యొక్క మెథడ్, ఫుడ్ మెథడ్, బ్రీతింగ్ మెథడ్, 3 స్టెప్ బ్రీతింగ్, ఇవన్నీ రిఫైనింగ్ ఎక్సర్సైజెస్, అవేర్నెస్ ఎక్సర్సైజెస్, డ్రిఫ్ట్ వాచింగ్, ఇవన్నీ వస్తాయి. అండ్ ఓవర్
లాంగ్ పీరియడ్ అయితే ఇది ఈ ప్రాక్టీసెస్ చేయడం అనేది ఏదో ఒక రోజు 2 రోజులు చేసి రిజల్ట్ కోసం చూసేది కాదు. అంటే ఇవాళ విత్తనం వేసేసి మొన్నటి మళ్ళీ భూమిలోకి ఎరికేసి వచ్చిందో చూడటం కాదు. లాంగ్ అన్రినౌన్సింగ్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ మనం వదిలేయకూడదు, మధ్యలో వదిలేయకూడదు. లాంగ్ టైం కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈ లాంగ్ టైం ప్రాక్టీసెస్ అప్పుడు దే కెన్ డెవలప్ ద సెక్షన్ 2 మైండ్ కంప్లీట్ గా. ఈ సెక్షన్ 2 మైండ్ కంప్లీట్ గా ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సెక్షన్ 3 కూడా నెబులస్ స్టేట్ నుండి ముందు ప్యాథల్ స్టేట్ లో ఉంటుంది, నెబులస్ స్టేట్ వచ్చి నిజంగా అది ఫామ్ అవడం కూడా అవుతుంది. ఇలాగే సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అన్ని డెవలప్ చేసుకుంటే దట్ ఈస్ ద యోగా.